నమ్మడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి సిద్ధమైనాడు. ముఖ్యమంత్రి పదవి కోసం 2018లో 10 నెలలు పాదయాత్ర చేసి దారిలో పోయే అడిగిన హామీలన్నీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలు 100% కూడా పూర్తి చేయకుండా 99.5% హామీలు పూర్తి చేస్తామని చెప్పి ప్రగల్భాలు చెప్పుకుంటారు. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, అయ్యా 2019లో మీకు ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్రంలో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు, ఈరోజు ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి ఈ 5 సంవత్సరాల్లో? ఏటా 10% పెరిగినా కూడా దాదాపు పెన్షన్ల శాతం 40% పెరగాల. మీరు వచ్చిన తర్వాత పెన్షన్లలో కోత వేశారు. కరెంటు బిల్లు పెరిగిందని, కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారని, కారు ఉందని, స్కూటర్ ఉందని, ఇల్లు ఉందని పెన్షన్లన్నీ కూడా కోత వేశారు మీరు. ఈరోజు కడప నగరంలో ఎక్కడ పోయినా కూడా 150% మంది మాకు పెన్షన్లు పోయినాయని చెప్పి బాధపడే పరిస్థితులు మేము వింటూ ఉన్నాం. అదే కాకుండా పెన్షన్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్. పెన్షన్ విధానం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 14లో 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా సంవత్సరానికి 200 రూపాయలు పెంచి 250 రూపాయలు పెంచి ఈరోజు 3000 చేర్చినారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6 పథకాల్లో పార్టీ అధికారంలోకి వస్తానే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం. పెన్షన్లు 1వ తేదీ నిక్కచ్చిగా పంపిణీ చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీ వస్తుందా, 2వ తేదీ వస్తుందా, 5వ తేదీ వస్తుందా, 10వ తేదీ కూడా మీరు పెన్షన్లు పంపిణీ చేశారు. మీరు 3500 రూపాయలు పెన్షన్ చెప్పారు. అది కూడా 2028లో 2029లో 250 రూపాయలు లెక్కన. మేము జూలై 1వ తేదీ 4000 రూపాయల పెన్షన్తో ప్రారంభిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం. అది కూడా ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలల్లో ఇవ్వాల్సిన 1000 రూపాయల గ్యాప్తో సహా 7000తో పెన్షన్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. ఆ హామీని మేము 100% నెరవేరుస్తాం. నీ మాటలు, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు పెన్షన్లలోనే మీరు ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు మీ మేనిఫెస్టో చూసాం, వ్యవసాయ రంగం మీద మేనిఫెస్టో ఇచ్చినారు. ఇక ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. 5 ఏళ్లకు ఒకసారి ముఖ్యమంత్రిగా వ్యక్తి మారుతుంటారు తప్ప ప్రభుత్వ విధానాలు, చట్టాలు మారవు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేశాం. 5 సంవత్సరాల్లో 5 విడతలుగా 50,000 రూపాయలు పైబడిన రుణాన్ని 5 విడతలుగా వడ్డీతో సహా ప్రభుత్వం ఇచ్చింది. 4 విడతలు మేము పూర్తి చేశాం. 5వ విడత ఎన్నికలు వచ్చేసరికి ఇవ్వలేకపోయినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఆ రైతులను 5వ విడత రుణమాఫీ? ఈరోజు కడపలో వస్తే అసలు ఏం చేశారు ఈ కడపకి? ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా అయిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగనే ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన అమ్జద్ బాషా గారు కానీ, ఆయనకు డిప్యూటీ సీఎంగా హోదా ఇచ్చిన వాళ్ళు కానీ సమాధానం చెప్పాలి. ఈరోజు కడప నగరము నీళ్ల కోసం దహదగలాడతాం. 5-6 రోజులకు కానీ ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎవరిది ఇది పాపం? 2018లో తెలుగుదేశం ప్రభుత్వం లింగంపల్లి ప్రాజెక్ట్ దగ్గర డబ్బులు గ్రాంట్ చేసి పనులు చేయడానికి వస్తే దురదృష్టవశాత్తు 19లో మనం అధికారంలో లేకపోవడం వల్ల దాని ఎగ్జిక్యూషన్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని, అది లీస్ట్ ప్రయారిటీ పనుల కింద వాళ్ళు తీసుకొని టోటల్గా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ కడప నగరం 2024లో నీతి ఎత్తది గురెత్తు నీళ్లు లేని పరిస్థితి. దీనికి సమాధానం, దీనికి ఫెయిల్యూరు
వాళ్ళు తీసుకోవాలా, ఇది వాళ్ళ పాపమే. ఈరోజు అమ్జద్ బాషా గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎన్నో చెప్తారు, ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు. ఈరోజు వీళ్ళకి ఏమాత్రమన్నా వీళ్ళకు నింటే వీళ్ళు ఇక్కడ మైనార్టీ ప్రజలకు ఇంత 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 అన్యాయం చేసేవాళ్ళు కాదు. ఎక్కడికక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ సరుకుల కాస్ట్ ఏంటి, పెట్రోల్ ధరలేంటి, ఈ కరెంటు బిల్లులు ఏంటి, ఒక్కొక్క ఇంట్లో 3,000, 4,000, 5,000 కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కరెంటు బిల్లులు పేరు చెప్పేసి పథకాలు కట్టి, కరెంటు బిల్లు చెప్పేసి చాలా విధాలుగా వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ ఈ అధికార పార్టీనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము 4,000 పింఛన్తో పాటు వికలాంగుల పింఛను 6,000 రూపాయలు చేయడం అనేది చాలా పెద్ద ఉదయంతో చేసిన విషయము. ఎంతోమంది వికలాంగులతో మీకు రేపు పింఛను 6,000 వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వికలాంగులకి ఒక చేయూత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి. అలాగనే చదువు కోసము ఒక చేయూత ఇవ్వాల్సిందే. అలాగనే మేము కూడా తెలుగుదేశం పార్టీ కూడా మన మహాశక్తిలో ప్రతి ఒక్క బిడ్డ చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి చదువు ఇప్పించాలి, అప్పుడే దేశ పురోగతి ఉంటుందని చెప్పేసి 15,000 రూపాయలు సంవత్సరానికి చదువు కోసం ట్యూషన్ ఫీజు కోసము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇది ప్రజలు కూడా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయరని చెప్పేసి. అలాగనే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఉన్న మహిళలకు ఆడపిల్ల నిధి కింద 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగమైన ఒక గ్యాస్ కనెక్షన్కు 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం, ఇది కూడా చాలా పెద్ద పథకము. లబ్ధిదారులకు నేరుగా చేరుతుంది. దీంట్లో ఏ విధమైన అవకతవకలు జరగకుండా వాళ్ళకి సహాయపడే విధంగా ఈ పథకం ఉంది. అలాగనే ఉచిత బస్సు ప్రయాణం, ఆడవాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, నిన్ననే మేము కొట్టాల పోతే అక్కడ చెప్తున్నారు, మాకు బస్సు లేదు మేడం, మాకు బస్సు వేయించండి అని చెప్పేసి. అక్కడి నుంచి చాలా మంది యువకులు టౌన్కి వచ్చేసి పనులు చేసుకుని వెనక్కి వెళ్తారు. వాళ్ళకి ఈ యొక్క ఫ్రీ బస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అవుట్స్కట్స్ నుంచి సిటీలోకి వచ్చి పనిచేసి పోయే వాళ్ళకి వాళ్ళు కూడా ఈ పథకాన్ని చాలా స్వాగతిస్తున్నారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు తన ఫెయిల్యూర్ని ఈ యొక్క ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆయన తెలియజేసుకున్నారు. ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మితే ప్రజల యొక్క జీవితాలను నాశనం చేయడానికి వస్తున్నాడు. మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలంటున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన ఆస్తులు ఇప్పుడు 1,00,000 కోట్లు దాటాయి, ఇంకా 1,00,000 కోట్లు చేసుకోవడానికి వస్తున్నాడు. దాదాపు కడప నగరంలో ఏ యొక్క ప్రభుత్వ ఆస్తిని, ఏ యొక్క మతపరమైన ఆస్తులు కానీ ఏ ఆస్తులు కానీ నిలిపిన పరిస్థితి లేదు. అన్ని కబ్జాలకు గురైనాయి. దాదాపు ఈరోజు చూస్తే సిఎస్ఐ గ్రౌండ్లో కూడా షాపింగ్ మాల్ కట్టుకుంటూ అక్కడ కూడా కబ్జా స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కటి కబ్జానే. ఏ విధమైన ప్రభుత్వ ఆస్తులు మిగిలించలేదు, భూమిని మిగిలించలేదు, ఇసుకని మిగిలించలేదు, ఏమీ మిగిలించలేదు. కాబట్టి ప్రజలు కూడా చాలా వివేకంగా ఉన్నారు. వీళ్ళకి ఒక నిశ్శబ్ద విప్లవంలో వీళ్ళకి ఒక తిరస్కరణకు గురవుతారని చెప్పి సందర్భంగా